హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ రిజర్వేషన్స్కి సంబంధించి. మరి రిజర్వేషన్స్ గురించి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది? అసలు రిజర్వేషన్స్ అన్నటువంటివి రాజ్యాంగపరంగా ఇవ్వచ్చా? ఇస్తే ఎంత శాతం వరకు మాత్రమే ఇవ్వాలి? దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే బీహార్లో రీసెంట్గా మీకు గుర్తుంటే క్యాస్ట్ సెన్సస్ని కూడా చేపట్టింది. అలాంటి బీహార్ ఆల్రెడీ ఆ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ల కోటా అన్నటువంటిది ఉందన్నమాట. మరి ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇప్పుడు మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి అధిక రిజర్వేషన్లను ఇస్తూ ఈ 50% కాస్త 65% పెంచాలి అనేసి నిర్ణయం తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో బీహార్కి చెందినటువంటి పాట్నా హైకోర్టు ఏమని చెప్పింది? 65% రిజర్వేషన్స్ చెల్లవు అన్నట్టుగా కొట్టేసింది. మరి రిజర్వేషన్స్కి సంబంధించి చూస్తే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా మన రాజ్యాంగంలో ఉంది. అంతేకాకుండా మనకి డిపిఎస్పిలో కూడా, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాం, ఈ ఆదేశిక సూత్రాల్లో కూడా ఏమని ఉంది? ఒకవేళ సామాజిక సమానత్వాన్ని సాధించడానికి అవసరమైతే రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంది. కానీ ఆ రిజర్వేషన్స్ ఎంతవరకు అయినా ఇవ్వచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ జనాభాలో 65% రిజర్వేషన్స్ అన్నటువంటి ఉంటే అది సరైనదేనా అన్నటువంటిది ఒక్కసారి కనుక మనం ఆలోచించినప్పుడు మనకి కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ అన్నటువంటివి గుర్తు రావాలి. ఏంటా కేసెస్? ఒకటి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అన్నటువంటిది. ఏంటి? ఇందిరా సాహ్ని జడ్జిమెంట్. ఏం చేశారు ఈ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో? ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ అన్నటువంటివి ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వటానికి లేదు, 50% పరిధిని మించకూడదు అన్నట్టుగా చెప్పటం జరిగింది సుప్రీంకోర్టు. అంతేకాదు క్రీమీ లేయర్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఈ కేసు ద్వారానే ఎవాల్వ్ అయిందనమాట మనకి. మరి ఇది కాకుండా మనం గమనించాలి, ఇప్పుడు బీహార్ 65% రిజర్వేషన్స్ని తీసుకొస్తున్నాము అంటే పాట్నా హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది, దీన్ని కొట్టేసింది. మరి అంతకుముందు తమిళనాడు 69% రిజర్వేషన్ని తీసుకొచ్చింది, అది కూడా 9th షెడ్యూల్ కింద పెడితే ఏమవుతుంది? దీన్ని కోర్టులో ప్రశ్నించడానికి వీల్లేని పరంగా ఈ 9th షెడ్యూల్ అన్నటువంటిది ఒకటి ఉంది కదా, మరి ఇందులోకి తీసుకెళ్ళి ఎప్పుడో 1992 ఆ టైంలో తమిళనాడు పెట్టేసింది. మరి దాని తర్వాత మహారాష్ట్ర కూడా రిజర్వేషన్స్ని పెంచాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకోవటం, ఈ 9th షెడ్యూల్లో పెడతాను అనటం, దానికి కోర్టు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయటానికి వీల్లేదు, మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటిది ఒకటి ఉంది, దాని ప్రకారం 9th షెడ్యూల్ ఇప్పటిదాకా జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే రాదు అన్నామో, కానీ జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే రాజ్యాంగ మౌలిక సూత్రంలో ఒక భాగమే. కాబట్టి 9th షెడ్యూల్ని ఒక బ్లాంకెట్ స్పేస్ లాగా మీరు వాడుకోవటానికి వీల్లేదు అన్నట్టుగా మహారాష్ట్ర రిజర్వేషన్స్ని కొట్టేసింది. మరి అలాగే ఇప్పుడు బీహార్ రిజర్వేషన్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి వీలు లేదు. ఒకవేళ మీరు 9th షెడ్యూల్ ద్వారా వెళ్ళాలి అనుకున్నా కుదరదు, సో ఇంకో మార్గం ద్వారా రండి అన్నట్టుగా పాట్నా హైకోర్టు చెప్పిందనమాట. సో ఈ నేపథ్యంలో ఈ కేసు అన్నటువంటిది ఇంపార్టెంట్. మరి అలాగే జాబ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వచ్చా మరి రిజర్వేషన్స్ని బేస్ చేసుకుని అంటే, దానికి సంబంధించి మనకు ఒక కేసు ఉంది. అది ఏంటి అంటే నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మరి ఇందులో ఏం చెప్పారు? రిజర్వేషన్స్ని బేస్ చేసుకుని ప్రమోషన్స్ ఇవ్వచ్చు, కానీ ఎలా పడితే అలా కాదు, వాళ్ళకంటూ డిపార్ట్మెంటల్ టెస్టులు పెట్టండి, వాళ్ళ అబిలిటీ అన్నటువంటిది ఉంది అనిపిస్తే అప్పుడు ప్రమోషన్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పింది. ఇది కాకుండా ఐఆర్ కోయిలో కేసు అన్నటువంటిది ఉంది. ఐఆర్ కోయిలో కేసు, ఈ కేసు ప్రకారమే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 9th షెడ్యూల్ అన్నటువంటిది, అంటే దీనికి సంబంధించిన జ్యుడిషియల్ రివ్యూ కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లోకి వస్తుంది కాబట్టి దీని ఒక బ్లాంకెట్ స్పేస్ లాగా వాడకూడదు అన్నట్టుగా ఐఆర్ కోయిలో కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఇలాగా రిజర్వేషన్స్ అన్నటువంటివి ఫండమెంటల్ రైట్ కాదు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. సో ఇలా 50% నుంచి 65% వరకు రిజర్వేషన్స్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, జాబ్స్లో కావచ్చు, ఇలా పెంచటం అన్నటువంటిది సరైనది కాదు అన్నట్టుగా పాట్నా హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, 15, 16 వీటిని కూడా వైలేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయలేము అన్నట్టుగా చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఈక్వాలిటీ ఆఫ్ లా అన్నటువంటిది ఎక్కడ ఉంటుంది మరి రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు?
అలాగే ఆర్టికల్ 15 అన్నటువంటిది ఏం తెలుపుతుంది? క్యాస్ట్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా వీటికి సంబంధించి డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉండకూడదు అన్నట్టుగా చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండద్దు అన్నట్టుగా చెప్తుంది. మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ని ఆల్రెడీ 50% సీలింగ్ ఉంది, దాన్ని 65%కి పెంచారు. మరి ఇది ఎంతవరకు సమంజసం అన్నటువంటి ప్రశ్న అన్నటువంటిది ఇప్పుడు వచ్చింది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కనుక వీటికి యాడ్ చేస్తే 75% పెరుగుతుంది రిజర్వేషన్. మరి జనాభాలో 75% రిజర్వేషన్స్ ఉంది అంటే మిగతా వాళ్ళు కేవలం 25%. అంటే సామాజిక సమానత్వం అన్నటువంటిది దీని ద్వారా నిజంగా వస్తుందా అన్నటువంటిది ప్రశ్న. సో మీరు ఆన్సర్ చెప్పండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.